అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కె రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కార్తీక్. సార్, భారత ప్రధాని ఏపీ సీఎం చంద్రబాబు గారు కలుస్తున్నటువంటి సమయంలో తిరుపతి లడ్డు టాపిక్ మరొకసారి చర్చకు వచ్చింది. మీరు కొన్ని ఆధారాలతో వస్తానని నా దగ్గర అన్నారు. ఏ ఆధారాలతో వచ్చారు? అసలు తిరుపతి లడ్డూలో కలిపింది ఏంటి? తిరుపతి లడ్డు అపవిత్రమైందనేది ఇప్పుడు సంచలనం రేపుతున్న అంశం. అది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం యావత్ ప్రపంచం మొత్తం సంచలనాత్మకమైన సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయితే నేనేమంటా అంటే తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి జరిగింది అనేది ఇప్పుడు టాపిక్ నడుస్తూ ఉంది. నేనంటాను అది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు. అసలు నెయ్యే కాదు, లడ్డులో కలిపింది నెయ్యి కాదు. ఓకే, దాన్ని కల్తీ నెయ్యి అని అనొద్దు, అది నూనె. అవునా? ఎస్. దానికి ఎట్లా ఇంత ఖచ్చితంగా 100% అనేది డీటెయిల్డ్గా డేటాతో సహా ప్రజలకు తెలియజేసే పద్ధతిలో తెలియజేద్దాం. ఓకే, ఎందుకంటే జస్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వటం కాదు. అవును, స్టేట్మెంట్స్ చాలా మంది ఇస్తారు, స్టేట్మెంట్స్ కాదు. అన్బయాస్డ్గా డేటా బేస్డ్ అనాలిసిస్ మనం డీటెయిల్డ్ ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మొదలుగా అసలు కల్తీ జరగటానికి అసలు ప్రియాంబుల్ ఏంటి, ముందుగా మనం ఒకసారి ప్రస్తావించుకుంటే, ఈ ప్రొక్యూర్మెంట్ రూల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రొక్యూర్మెంట్స్ రూల్స్లో 12 కండిషన్స్ని మాడిఫై చేశారు. ఓకే, అది ఎవరి స్వార్థం కోసం, ఎవరి లాభం కోసం మాడిఫై చేశారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అందులో రూల్ నెంబర్ 19 చెప్తుంది 4 lakhs టన్నుల నెయ్యి కెపాసిటీ ఉండాలా, కలెక్షన్ కెపాసిటీ, ఆవు పాలు 4 lakhs 4 లక్షల లీటర్ రోజుకి కెపాసిటీ ఉండాలా. రూల్ నెంబర్ 20 ఏం చెప్తుంది? 8 tons ఆఫ్ గీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ ఏం చెప్తుంది? 800 kilometers పరిధిలో తీసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే అది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి, లాంగ్ అయితే టైం ఎక్కువ పడితే అది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి ఖరాబ్ అవుతుంది కాబట్టి. డుండిగల్ కదా ఇది? ఎస్. సో ఇంకొకటి ఏం చెప్తుంది? 250 crores టర్న్ ఓవర్ ఉండాలని చెప్తుంది. 3 years నుంచి కంపెనీ ఎగ్జిస్టింగ్ ఉండి ప్రొడక్షన్లో ఉండాలని చెప్తుంది. అవును. ఈ కండిషన్స్ అన్నీ ఏ వర్గానికి, ఏ కంపెనీకి ఫేవర్ చేయటం కోసం మార్పులు చేశారు, అందులో ఎంత అమౌంట్ చేతులు మారింది, దానివల్ల ఈ లడ్డు పవిత్రత దెబ్బతింది. ఈ ఫస్ట్ పాయింట్ ఇది సందేశాత్మకంగా, అనుమానాత్మకంగా జరిగిన సంఘటన. ఇంకొక పాయింట్ సార్, ఏదో ఉత్తరప్రదేశ్ నుంచి 400 కొని 320 టీటీడీకి అమ్మిందంటే ఏఆర్ కంపెనీ. అదే వస్తున్నా, ఇది ఫస్ట్ అనుమానాస్పదమైన అంశం ఇక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసరికి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఏఆర్ డైరీకి నెయ్యి వైష్ణవి డైరీ నుంచి వచ్చింది. తిరుపతి జిల్లాలో ఉన్న వైష్ణవి డైరీ. వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి కొన్న రేటు 318 rupees 57 paisa. ఈ వైష్ణవి డైరీకి, తిరుపతి జిల్లాలో ఉన్న వైష్ణవి డైరీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? నెయ్యి అని చెప్పబడుతున్న ఒక లిక్విడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది బోలే బాబా దగ్గర నుంచి వచ్చింది. ఆ బోలే బాబా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డైరీ ఫామ్. ఇక్కడి నుంచి 2353 kilometers దూరం నుంచి వచ్చింది. 10 రోజులు ట్రావెల్ చేసి వచ్చింది. ఈ వైష్ణవి డైరీ వాళ్ళు బోలే బాబా దగ్గర నుంచి ఎంత కొన్నారు? 355 rupees కొన్నారు. 355 రూపీస్కి 37 rupees లాస్ చేసుకొని డైరీకి అమ్మారు పాపం. అది బిజినెస్. రెండో అంశం ఏంటి? వైష్ణవి డైరీ బోలే బాబా డైరీకి డైరెక్టర్స్ ఒకరే. సో ఈ బోలే బాబా డైరీ మధ్య మన డేరా బాబా ఎవడున్నాడు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. సో ఈ లాస్ 38 rupees తీసుకొని ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ నుంచి తీసుకొని 319 rupees 50 పైసాకి తిరుమలకి అమ్మారు. 1 rupee ప్రాఫిట్ తీసుకొని. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకొకటి గమనించినట్టయితే, ఈ శ్రీ వైష్ణవి కాదు, ఇది కూడా టెక్నికల్ దొరకకూడదనేమో 1 rupee కూడా. టెక్నికల్ దగ్గరికి వస్తా, అక్కడ కూడా దొరికారు. దొరకకూడదు అనుకున్నారు, దొరికారు. ఈ వైష్ణవి డైరీ వాళ్ళు, వైష్ణవి డైరీ పెనుపాక అనే తిరుపతి ఏరియాలో ఉన్న ఏరియా నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంది కంపెనీ. అక్కడి నుంచి బయలుదేరిన లారీలు కొన్ని ఏఆర్ డైరీకి వచ్చినాయి. వచ్చిన తర్వాత అక్కడ వేబిల్ మార్చుకొని అదే లారీ, అదే ట్యాంకరు, జస్ట్ వేబిల్ చేంజ్ చేసుకొని ఏఆర్ డైరీ నుంచి తిరుమలకు వచ్చి సప్లై చేశారు. సార్, ఇక్కడ ఒక చిన్న కంక్లూజన్ అంటే కాదు సార్, ఉత్తరాఖండ్ నుంచి తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి డుండిగల్ పోయి, డుండిగల్ నుంచి మళ్ళా తిరుపతి తిరుమల కొండకు వస్తుంది. 10 days టైం. ఎస్, 10 days టైం, 3000 kilometers. సరే, బాగానే ఉంది. రేటు విషయం లాస్కి తీసుకున్నారు, లాస్కి ఇచ్చారు, బాగానే ఉంది. సో ఇందులో మతలబు క్రిస్టల్ క్లియర్గా ఏ సామాన్యుడు చదువు లేనివాడికి కూడా అర్థమవుతుంది ఇది కల్తీ వ్యవహారం, కల్తీ దందా అని. ఈ దందా వెనక ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, అది నిజాలు బయటకు వస్తాయి.
ఇంకోటి ఏం చేశారు, అక్కడ జస్ట్ వే బిల్లు మార్చుకొని వచ్చేశారు. మూడోది, ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జిఎస్టీ వాళ్ళు డీటెయిల్డ్ రిపోర్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారు. ఆ డీటెయిల్డ్ రిపోర్ట్లో ఏముందంటే, వీళ్ళు ఏఆర్ డైరీ నుంచి తిరుమల వెళ్లాల్సిన లారీ ఏ టోల్ గేట్ దగ్గర నుంచి పాస్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ సేకరించారు. సో కొన్ని సందర్భాల్లో ట్యాంకర్ నంబర్ AP26CA 4779 అనే ట్యాంకరు 5 సార్లు శ్రీ వైష్ణవి డైరీ నుంచి పెనబాక తిరుపతి దగ్గర నుంచి డైరెక్ట్గా తిరుమల వెళ్ళి లోడు సప్లై చేసింది. డైరెక్ట్గా 5 ట్యాంకర్లు సప్లై చేసింది. కాంట్రాక్ట్ ఇచ్చింది ఏఆర్ డైరీకి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఏఆర్ డైరీ మాత్రమే ఇవ్వాలా తిరుమలకి. ఇక్కడ నుంచి వైష్ణవి డైరీ నుంచి కాకుండా మరి వైష్ణవి నుంచి ఎట్టబోయింది వెళ్ళింది. ట్యాంకర్ నంబర్తో సహా కూడా చెప్తున్నాను నేను. ట్యాంకర్ నంబర్ 4779 డైరెక్ట్గా శ్రీ వైష్ణవి డైరీ నుంచి తిరుమల డైరెక్ట్గా వెళ్ళి 5 ట్యాంకర్లు నెయ్యి ఇచ్చింది. ఇది ఒక పాయింట్. ఇది ఎందుకు జరిగింది ఇట్లా? ఇందులో కల్తీ ఆహారం గూడుపుటాన క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇందులో అన్ని కలిపితేనే కదా ఇది వర్కౌట్ అయింది. నా నెక్స్ట్ పాయింట్ ఏమంటే, ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఒక స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారు. దట్ ఈస్ ద పార్ట్ అండ్ ప్రోటోకాల్ ప్రొసీజర్ ఆఫ్ ద తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్. వాళ్ళు స్టడీ చేసిన రిపోర్ట్ కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉంది. అది రేపు సిట్ వచ్చిన తర్వాత అన్ని బయటకు వస్తాయి విశ్లేషణ. మీ టీవీలో ఆ తర్వాత మళ్ళీ ఇదే విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏఆర్ డైరీకి 16 టన్స్ పర్ మంత్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అవుట్ ఆఫ్ 16 టన్స్ 6 టన్స్ మాత్రమే వాళ్ళు స్టోరేజ్ చేయగలిగిన టెక్నికల్ కెపాసిటీ ఏఆర్ డైరీకి ఉంది. ఓన్లీ 6 టన్స్? ఎస్. అయితే 6 మంత్స్కి 100 మెట్రిక్ టన్స్ కెపాసిటీ మాత్రమే ఏఆర్ డైరీకి ఉంటే, వీళ్ళు ఏం చేశారంటే 6 మంత్స్కి 1000 మెట్రిక్ టన్స్ ఆర్డర్ ఇచ్చారు. 10 టైమ్స్. అంటే 100 సరుకులు ఇవ్వగలిగిన వాడిని 1000 సరుకులు అడిగారు. ఎందుకు అట్లా జరిగింది? దీని మీద అనుమానం రాక ఎట్లా ఉంటుంది? ఇది పూర్తిగా ఎక్కడ అనుమానమైంది సార్. ఇంకా అడ్డగోలుతనంగా దొరికిపోతే మీరు బయట పెట్టారు. క్రిస్టల్ క్లియర్గా జరిగింది ఇది కదా. ఇది సెకండ్ సబ్జెక్ట్. మనం థర్డ్ సబ్జెక్ట్లోకి వద్దాం. నేను ఇది ఆవు నెయ్యి కల్తీ అని అనొద్దు, ఇది ఆవు నెయ్యి కానే కాదు అంటున్నా. ఎందుకనేది నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మాకు అనుమానం ఏంటంటే నెయ్యిలో కల్తీ జరిగిందని. కానీ నెయ్యే కాదని మీరు ఎలా చెప్తున్నారు? ఎస్. నెయ్యి అంటే ఏంటి? వెన్న నుంచి తెస్తారు. అవును. వెన్నని ఏమంటారు? బట్టర్ అంటారు. వెన్నని బట్టర్ అని ఎందుకు అంటారంటే, అందులో బిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టర్ అంటారు. వెన్నలో ఉండేదే అది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ శాంపుల్స్లో ఎన్డీడీబీ వాళ్ళ రిపోర్ట్ క్రిస్టల్ క్లియర్గా అడల్ట్రేషన్ జరిగిందని చెప్పింది. అవును. అయినప్పటికీ అందులో సర్ప్రైజింగ్లీ ఆ నెయ్యిలో శాంపుల్లో బిట్రిక్ యాసిడ్ లేదు. వెన్నలో ఉండేదే బిట్రిక్ యాసిడ్. శాంపుల్ కలెక్షన్ చేసినప్పుడు, పరీక్షించినప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లో బిట్రిక్ యాసిడ్ అసలు లేనే లేదు. అంటే అది వెన్న నుంచి నెయ్యి తెయ్యలేదు. అసలు నాకు తెలియదు ఇదంతా ఆవు పాలేనా అసలు? ఫస్ట్ బేసికల్లీ నేను వెన్న నెయ్యి మొదలు పెట్టండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విత్ డేటా, సైంటిఫిక్ రిపోర్ట్ ఆఫ్ ఎన్డీడీబీ. దాన్ని విశ్లేషణ చేస్తున్నా. నా సొంత కవిత్వం ఏం లేదు ఇందులో. నెయ్యిలో ఉండాల్సిన బిట్రిక్ యాసిడ్ శాంపుల్లో 0 ఉంది. అంటే వెన్న నుంచి ఈ నెయ్యి నుంచి రాలేదు ప్రోడక్ట్ రాలేదు దాన్ని. అదే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఏ స్థాయిలో కల్తీ జరిగిందంటే, లాటిక్ యాసిడ్ 12.63% ఉంది. లాటిక్ యాసిడ్ 12.36% ఉంటే, ఆ లాటిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుందంటే కొబ్బరి నూనెలో ఉంటుంది. కొబ్బరి నూనె నుంచి లాటిక్ యాసిడ్ వస్తుంది. అంటే ఉండాల్సింది లేకుండా ఉండకూడదు ఉంది. అసలు వెన్న నుంచి నెయ్యి తీస్తే బిట్రిక్ యాసిడ్ లేదు కాబట్టి వెన్న నుంచి తీయలేదు. మనం ఎక్కడి నుంచి వచ్చిందో అనాలిసిస్ చేద్దాం. సో ఇది లాటిక్ యాసిడ్ కొబ్బరి నూనెలో ఉంటది. నెక్స్ట్ మీరు అడుగుతారు, కొబ్బరి నూనె కాస్ట్ 320 రూపాయలు, ఈ నెయ్యి కాస్ట్ 200 కొబ్బరి నూనె కాస్ట్ ఎక్కువ, నెయ్యి కాస్ట్ ఇంకా తక్కువ. దీనికంటే 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది కొబ్బరి నూనె. కాబట్టి 320 సప్లై చేసిన 420 ఉండొచ్చు. సో కొబ్బరి నూనె నుంచి లాటిక్ యాసిడ్ తీసుకొని నెయ్యి తయారు చేశారనే దాంట్లో మీలాంటి వాళ్ళకి డౌట్ ఏమొస్తుందంటే, అది రేట్ ఎక్కువ తక్కువ కదా, ఎలా సాధ్యమని. దానికి వీళ్ళు ఏం చేశారంటే, ఈ కొబ్బరి నూనెలో ఈ లాటిక్ యాసిడ్తో పాటు ఇంకా 4-5 రకాల యాసిడ్స్ ఉంటాయి. వాటన్నిటినీ ఒక ప్రాసెస్ ద్వారా ఎంఓటి యాసిడ్ అని ఒకటి ఉంటుంది. నేను మీకు క్లారిటీ కోసం ఎంసిటి ఆయిల్ సపరేట్ చేసిన తర్వాత కొబ్బరి నూనె నుంచి మిగిలేది ఈ లారిక్ యాసిడ్ తక్కువ రేటుకు దొరుకుతుంది. లారిక్ యాసిడ్ ఎంత అంటే కేజీ మార్కెట్లో 115 రూపీస్, 115 రూపాయలు. ఈ కొబ్బరి నూనె నుంచి ఈ ఎంసిటి ఆయిల్ సపరేట్ చేసిన తర్వాత మిగిలే లాటిక్ యాసిడ్ మార్కెట్లో దొరికే రేటు 115 రూపీస్ పర్ కేజీ. ఆ లాటిక్ యాసిడ్ ఇప్పుడు లడ్డు
ఆ లాటిక్ యాసిడ్ ఏం చేశారు, లాటిక్ యాసిడ్ నుంచి నూనె తయారు చేశారు. నెయ్యి అన్న పదం నేను వాడదలుచుకోవాలా, నూనె తయారు చేశారు. ఇందులో మీకు డౌట్ రావచ్చు, లాటిక్ యాసిడ్ నుంచి ఎప్పుడైతే నూనె తయారు చేశారో ఆ నూనె కలర్ వైట్గా ఉంటుంది, ఆవు నెయ్యి కలర్ ఎల్లోయిష్ ఉంటుంది. సో వాట్ టు డూ, కలర్ మారాలి కదా. ఆ కలర్ మారటం కోసం వాళ్ళు ఏం చేశారంటే పామిటిక్ యాసిడ్ యాడ్ చేశారు. పామిటిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఆ వైట్ ఉన్నటువంటి సోకాల్డ్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆయిల్, అది ఎల్లోయిష్గా ఆవు నెయ్యి లాగా ఫిజికల్ అపీరెన్స్, కలర్ అపీరెన్స్ వచ్చేటట్టు చేశారు. శాంపుల్లో ఏముందంటే బేటాస్టెరాల్ 175 mg/kg ఉంది. ఇది అసలు నెయ్యిలో ఉండనే ఉండదు. అంటే వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు. బేటాస్టెరాల్ మన మామూలుగా ప్లాంట్ సోర్సెస్లో తప్ప ఎక్కడ ఉండదు. ఇది వెజిటబుల్ ఆయిల్ కలిపారని అనుకుందాం. సరే, డైరెక్ట్గా డైరీలో వచ్చిన పాల నుంచి తీసే వెన్నలో పామిక్ యాసిడ్ 22 to 25% మాత్రమే ఉంటుంది. అయితే శాంపుల్ రిపోర్ట్లో 40% ఉందని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి పామిక్ ఆయిల్ కలిపారు. అయితే ఏఆర్ డైరీ వాడింది ఏంటనేది సిట్ అధికారులు తెలిస్తే ఈ విషయం తెలిసిపోద్ది. పామిక్ ఆయిల్ వాడారా, అందులో ఇంకొక అంశం ఉంది. పామిక్ ఆయిల్ కంటే కూడా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు రేటు తక్కువ. సో ఈ పామిక్ ఆయిల్ ప్లేస్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ వాడారు, ఇంకా రేటు తక్కువ కాబట్టి పామిక్ ఆయిల్ కంటే. ఈ విధంగా చూసినప్పుడు పామిటిక్ ఆయిల్ ఈ విధంగా చూసినప్పుడు నెయ్యి లేకుండా కొబ్బరి నూనె నుంచి లారిక్ యాసిడ్ తీసుకొని వాడారు. ఈ పామిక్ ఆయిల్ కూడా కాస్ట్ 40% అందులో ఉంది కాబట్టి అది కూడా లేకుండా ఈ జంతు సంబంధమైన కొవ్వు పదార్థాలు ఇంకా తక్కువ దొరుకుతాయి కాబట్టి అవి కూడా వాడారు. వాడిన తర్వాత ఇవన్నీ తయారు చేసిందే ఈ సోకాల్డ్ ఒక లిక్విడ్కి ఒక నూనె తయారు చేసి అది ఆవు నెయ్యి పేరుతో తిరుపతిలో లడ్డూలో కలిపారు. దానివల్లే లడ్డు టేస్ట్ పోవటం కాదు, లడ్డు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పగిలిపోవటం, లడ్డు వాడిపోవడం, తొందరగా ఎక్కువ రోజులు ఉండకుండా నిలవ లేకుండా పోవటం, టేస్ట్ మారిపోవటం, ఇవన్నీ ఫిజికల్గా జరిగిన మాట వాస్తవం, మనం యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ జరగటానికి గల కారణాలు ఏమంటే ఆవు నెయ్యి వాడాల్సిన ప్లేస్లో ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి లాటిక్ యాసిడ్ నుంచి, పామిటిక్ యాసిడ్ నుంచి తయారు చేసిన దగ్గర నుంచి అందులో పందికోబు లాంటి యానిమల్ ఫ్యాట్స్ కలిపి తయారు చేసిన ఈ ఆయిల్ని ఆవు నెయ్యి పేరుతో లడ్డూలో కలిపి లడ్డూని అపవిత్రం చేసి మొత్తం యావత్ భారత ప్రజల మనోభావాలతో ఆటలాడుకున్న దుర్మార్గులు ఎవరో ఇండిపెండెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా బయటకు వస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇందులో ఇంకొక విషయం ఈ సందర్భంగా నాకు ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తొచ్చింది. సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తూ ఏఆర్ డైరీకి నేను ఉన్నప్పుడు ఇవ్వలేదు కాంట్రాక్ట్ అన్నాడు. ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చింది అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి. అవును, ఆయన హయాంలో జరిగిన సంఘటన ఇది. అవును. సో కాబట్టి ఆయన దీన్ని ఈ కాంట్రాక్ట్లో కండిషన్స్ 12 కండిషన్లు చేంజ్ చేయమని తిరుమల తిరుపతి బోర్డు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. 2020 నుంచే కొన్ని రెగిసిపోయినాయి కదా సార్, నిబంధనలన్నీ మార్చుకుంటూ వచ్చారు. కానీ అన్ని నిబంధనలు పర్టికులర్ గా మార్చింది మాత్రం ఒక సప్లయర్ కి ఫేవరబుల్ గా ఉండటం కోసం మార్చినటువంటిది భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుల హయాంలో జరిగిన తర్వాత ఈ కండిషన్లన్నీ మారుస్తూ ఒక బోర్డు రెజల్యూషన్ కూడా రిలీజ్ చేశారు. నాకు తెలిసి బోర్డు రెజల్యూషన్ నెంబర్ 371 ఏదో అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, అది సైన్ చేసింది అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. సో ఇవి ఎవరికి లాభం పొందటానికి అది పక్కన పెడదాం, దానివల్ల వీళ్ళు డబ్బులు ఎంత దోచుకున్నారో పక్కన పెడదాం, దానివల్ల లడ్డు పవిత్రత దెబ్బతీశారు, మనోభావాలు దెబ్బతీశారు. ఇంత భయంకరమైన కుట్రకోణం ఇందులో దాగి ఉంది. మా మతం, మానవత్వం, దేవుడంటే భయము, భక్తి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఇదంతా జరిగిందా? మానవత్వం అనే చెప్పే అతను ఒక అసలు క్రూరత్వం, రాక్షసత్వం నుంచి మానవత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అసలు మానవత్వం అంటే ఏంటి? ఏది మానవత్వం? దళితులను కొట్టడం మానవత్వమా? దళితులను చంపేసి డోర్ డెలివరీ చేయటం మానవత్వమా? ఏది మానవత్వం ఇందులో? మానవత్వం అనే మాట్లాడే వ్యక్తికి మానవత్వం ఉంటే కదా మానవత్వం మీనింగ్ మనం అర్థం చేసుకో. దేవుడు అంటే భయము, భక్తి ఉంటే మరి ఇదంతా ఎలా చేయగలిగాడు అనేది. ఎస్, ఎందుకు దేవుని మీద భక్తి లేదు, లేకపోతే హిందూ సాంప్రదాయాల మీద, తిరుమల మీద భక్తి లేదు అని అంటే నేనేమంటానంటే, నేను ఎవరిని విమర్శించట్లా. ఈయన క్రిస్టియన్ మతం తీసుకున్నారు, ఫాలో అవుతున్నారు, మంచిదే. నాలుగు గోడల మతాన్ని ఫాలో అయినా మంచిదే. కానీ 4 గోడల మధ్య ఫాలో అవుతున్నాడు వద్దు, ఓపెన్గా ఫాలో అయ్యా మంచిదే.
ఆయన ఇష్టం మాత్రం నమ్ముకోవడానికి భారతదేశం స్వేచ్ఛ ఉంది. ఉంది. చక్కటి చిరునవ్వులతో ఓపెన్గా 4 జోళ్ల మధ్య కాకుండా ఓపెన్గా ఫాలో అవ్వు, మంచిదే. ఇందులో వాళ్ళు ఎందుకు దేవస్థానానికి సాంప్రదాయాలను పాటించరంటే వాళ్ళ బైబిల్లో మొత్తాయి 32-27 10 కమాండ్మెంట్స్ అని ఉంటాయి. అందులో ఏం చెప్తున్నారంటే బైబిల్లో వాళ్ళని విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను క్రిటిసైజ్ చేయట్లా, అందులో ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తుని మాత్రమే నమ్మాలా, వేరే దేవుడిని నమ్మొద్దని. మంచిదే, వాళ్ళ సాంప్రదాయం అది. కానీ అటువంటి దానివల్ల వీళ్ళు దీన్ని నమ్మకం లేకపోవటం వల్ల, ఈ సాంప్రదాయాల మీద అవగాహన లేకపోవటం వల్ల, భక్తి శ్రద్ధలు లేకపోవటం వల్ల ఈ అవకతవకలన్నీ జరిగాయి. కానీ ఇది భక్తి శ్రద్ధలు లేకపోవటము, గౌరవం లేకపోవటము, ప్రేమ లేకపోవటం, భక్తి లేకపోవడం ఇవన్నీ వదిలేయండి సార్. కావాలని కించపరిచే ఉద్దేశంతో చేశారేమో. ఎందుకంటే మీరు చెప్పిన ఆధారాల ప్రకారం, మీరు చెప్పిన మాటల ప్రకారం కావాలని నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా క్రియేట్ చేసి లడ్డూలో కలిపారంటే ఏమనుకోవాలి? సరే, నెయ్యిలో కొద్ది క్వాలిటీ తగ్గింది, సరే ఓకే, ఒప్పుకుందాం, ఏదో తప్పు జరిగిందని. కానీ నెయ్యిలో క్వాలిటీ తగ్గడం కాదు, అసలు నెయ్యే కాని పదార్థాన్ని నెయ్యిగా క్రియేట్ చేసి లడ్డూలో కలిపారంటే దాన్ని ఏమనాలి? నెయ్యిలో బేసిక్గా ఏముండాలో అవి మాత్రమే లేవు, మిగతా అన్నీ ఉన్నాయి. దాన్ని నెయ్యి అని ఎలా అంటావు? అదే నేను నా బాధ అది సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది, నెయ్యిలో కొద్ది క్వాలిటీ తగ్గింది అనుకోండి, సరే డబ్బులు కక్కుర్తిపడ్డారు, కమిషన్ తీసుకున్నారు, సొంత కంపెనీకి అప్పచెప్పుకున్నారు, ఏదో జరిగింది అనుకోవచ్చు. కానీ నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా క్రియేట్ చేసి లడ్డూలో కలిపారంటే ఎంత దారుణం, ఎంత అవమానం, ఎంత అసంగత్యం. ఇది క్షమించరాని తప్పిదం జరిగింది. సో అందుకే ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలాగా గిల్ల కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. సిట్టు ఏమాత్రం నార్మల్గా ఎంటర్ అయ్యి కొద్ది రోజుల్లోనే ఇవన్నీ చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి చూద్దాం సిట్టు రాబోయేటువంటి ఎంక్వైరీలో ఏ విషయాలు తేలబోతున్నాయి. సార్ అయితే క్లియర్గా చెప్పారు, ఎవిడెన్స్తో చెప్పారు, పాయింట్ టు పాయింట్ చెప్పారు, వెహికల్ నెంబర్తో సహా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతకి దాన్ని కొన్నారు, ఎలా తయారు చేశారు, ఏమి కలిపారు, దాన్ని ఏమంటారు అన్న విషయాన్ని రవీంద్రబాబు గారు మనకి క్లియర్గా చెప్పారు. ఈ విషయాలను సిట్టు దర్యాప్తులో బయట తీసుకొస్తుందా, ప్రజలకు వాస్తవాలు అందిస్తుందా లేదా చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.